ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటమ్మా? మీరు అక్కడ నేర్చుకున్న సందర్భాలు కానీ ఏం నేర్చుకున్నారు అటు వెళ్ళడం వల్ల? అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పాడేది జస్ట్ ఒక 2 లైన్సే. ఆ 2 లైన్స్లో వాళ్ళకి మన వాయిస్ ఏం అర్థం అవుతుందో తెలీదు. కాకపోతే అక్కడ వస్తారు కదా, ఎక్స్పీరియన్స్ సింగర్స్ వస్తారు కదా, వాళ్ళు చెప్తారనమాట మీ వాయిస్కి ఇది సెట్ అవుతుంది, మీరు ఇదే పాడండి, ఈ జోనర్లో మీరు వెళ్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి నాకు ఎక్కువ నా వాయిస్కి మెలోడీ సెట్ అవుతుంది అని కూడా చెప్పారు. నేను పాడిన సాంగ్ కూడా అక్కడ అదే చిత్రమ్మ గారు పాడిన పాట పాడాను. అంత ఇష్టమైంది అయ్యా సాంగ్. ఓకే. ఆ సాంగ్కి నా వాయిస్ సెట్ అయిందని ఆ సార్ ఆ రోజు కంపల్సరీ నాకు ఒక సెల్ఫీ కూడా ఇచ్చారు. ఓ నైస్. వాయిస్ అంత బాగుంది కాబట్టే సార్గా సెల్ఫీ కూడా ఇచ్చారు. అండ్ మిమ్మల్ని అయితే ఇంకా 35 ఏజ్ లిమిట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు రండి, సెలెక్ట్ అవుతారని కూడా చెప్పారు. సో అలాంటి మాటలు ఎంతో బూస్టింగ్ అనిపిస్తాయి కదా. ఆల్రెడీ ఇంకా ఆ సార్ ఇంకేమైనా అవకాశం ఉందేమో, ఏజ్ లిమిట్ తీసేసి ఇంకేదైనా అవకాశం ఉందేమో ఇంకో దగ్గరికి తీసుకెళ్లారు, ఇంకో సార్ని పరిచయం చేయడానికి. కాకపోతే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి, అది మనకి వరల్డ్ లెవెల్లో ఉంటుంది కదా సార్. అందుకని వాళ్ళు కూడా ఏం చేయలేము. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే చూద్దాంలేండి అని అన్నారు అంతే. కానీ ఆ సార్ ఇంకొక అతని దగ్గర తీసుకెళ్లారు. శ్రీరామ్ గారు నిజంగా ఇంత సపోర్టివ్గా. కానీ యూజువల్గా ఇండియన్ ఐడల్ నుంచి మన సింగర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ శ్రీరామ్ గారి గురించి చెప్తూ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఆ సార్ రావడంతోనే బాగా అందరూ అరిచేసి కేకలేసేసి చాలా బాగా అక్కడ అనిపించింది. చాలా మంది జనాలు వచ్చారు సార్, 1200 మంది వచ్చారు అక్కడికి. 1200 మంది ఆడిషన్కి సార్. వాహ్. మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళారు 11 అయింది. అయినా కానీ మా వారు ఏమనలేదు పాపం, పిల్లలు ఆయనే చూసుకున్నారు. సరేలే వెళ్ళావు కదా, డిసప్పాయింట్ అవ్వకలే అని చెప్పారు. ఓకే. ఏంటంటే అలాంటి ఎంకరేజింగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన వెనకాల ఉంటే మనం బాగా పరిగెత్తగలుగుతాం. అండ్ సో ఇండియన్ ఐడల్ కానీ సూపర్ సింగర్ కానీ ఇలాంటి ఆడిషన్స్ అనేది కూడా మీరు ఫేస్ చేయడంతో సో బయట ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందనేది మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే అక్కడ ఎక్కువ రికమెండేషన్ కూడా నడుస్తుంది ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్, మేము కొత్త వాళ్ళం, మాకు సంగీతం ఏం రాదు. వాయిస్ ఎంత బాగున్నా సంగీతం అది ఏం రాదు కదా. రానప్పుడు మేము వెళ్ళామంటే అక్కడ మళ్ళీ వాళ్ళు మాకు ఓనం వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అదే వాళ్ళకి వేరే షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకంటూ ఒక ఫేమ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కొంచెం రేటింగ్ ఉంటుంది. అందుకని ఎంత ఆడిషన్ ఇచ్చినా కానీ అది పబ్లిసిటీ వరకే, వాళ్ళకి ఉంటుంది లోపల. సో ఈ షోస్లలో మెయిన్గా ఇదే జరుగుతుంటుంది అనమాట. ఓకే. సో మీరు పర్సనల్గా ఫేస్ చేశారు కాబట్టి సో ఇలా అంటున్నారు. అండ్ ఇంకా ఏంటంటే సో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫోక్ సాంగ్సే నడుస్తూ ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ ఎందుకు ప్రజలు అంత ఇష్టపడుతున్నారని యాజ్ ఎ సింగర్గా మీరు అనుకుంటారు చెప్పండి? అంటే సార్ ఫోక్ అనేది మన జనాల నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ సిటీలో ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా ఊర్లలో మనం అంతా ఒకేలా ఉంటాం కాబట్టి అక్కడ మన జనంలో ఇది మనది, ఇది ఈయన మనవాడు అని చెప్పుకునేలా ఉంటుంది మన సాంగ్. అందుకని ఎక్కువ ఫోక్కి ఇంపార్టెన్స్ ఇస్తారేమని నా భావన. ఓకే. అంటే ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక ఫోక్ సింగర్ వస్తే మేము అడుగుదాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే జనంలో పుట్టేది జానపదం అంటారు కదా, కాబట్టి అంటే మనకు అర్థమయ్యేలాగా ఉంటాయి, మన మాటల నుంచే పాటలు అవుతాయి అవి. అందుకని ఎక్కువ మన పాటలు ఎక్కువ ఇష్టపడతారు. అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, హార్ట్కి టచ్ అయ్యేలా ఉంటాయి అవి. అవును సార్. కానీ యూజువల్గా ఆ ఫోక్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి సో ఏదన్నా కొంచెం బాగుండి అంటే వినసొంపుగా ఉంది అని అంటే చాలు, అదైతే మిలియన్ వ్యూస్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తొందరలో మీ దగ్గర నుంచి ఏమైనా కానీ ఒక మంచి ఫోక్ సాంగ్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ప్రేక్షకులకి? ఇప్పుడు మీ దగ్గర పాడమంటారా? ఇప్పుడు వచ్చేది ఏమన్నా ఉందా ఏంటి? రికార్డింగ్స్ చేసేది ఒకటి నేను, అది మన ఊర్లలో నాట్లేసేది ఉంటుంది కదా సార్, ఆ నాట్లేసే పాట నేను రికార్డింగ్ చేశాను. అది పాడింది రాసింది నేనే. ఓకే. ఓకే. మీరు సింగర్తో పాటు లిరిసిస్ట్ అనమాట. ఏదో అలా కొంచెం సార్. ఓకే. సరస్వతి గారు, మీరైతే లిరిసిస్ట్గా సింగర్గా అండ్ రికార్డింగ్ కూడా చేసా అన్నారు. మరి ఆ సాంగ్ ఏదో ముందుగానే మాకు కాస్త పల్లవి వరకన్నా పాడితే మేము వినాలనుకుంటున్నాం. అలాగే సార్. అది పాట ఏంటంటే కోడలు అత్త మధ్యలో ఉంటది. అత్త పనులు చెప్తుంటే కోడలు ప్రతి పని నాకు వస్తుంది అంటది, ఏదో కూడా సాగు చెప్పి తప్పించుకుంటది. ఎవరు? కోడలు. కోడలు. ఫైనల్ గా ఏంటంటే సరే ఎంఐ ప్రతి పనికి ఇట్లా అంటుంది కదా, లాస్ట్ లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ అంటే మూవీకి వెళ్దామా వస్తావా అని అంటే మూవీకి అంటే సై అంట, సినిమాకి వెళ్దామంటే సై అంటది, పనికి మాత్రం ఏదో ఒక సాగు చెప్తుంది. అట్లా అనమాట ఆ పాట. కానీ సందర్భం చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంటుందో అదే. ఓకే, పాడమంటే పాడండి.
నాటయ్య వస్తావా పిల్ల నీవు కోడలి పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, కలుపు తీతకొస్తావా పిల్ల నీవు కోడలి పిల్ల నీవు, కలుపు తీస్తే కడుపునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, కలుపు తీస్తే కడుపునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు. అట్లా అన్ని సాకులు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఫైనల్గా సినిమాకి వస్తావా పిల్ల నీవు కోడలి పిల్ల నీవు, సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను, సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను. వా భలే ఉందండి. కానీ ఆ సందర్భం కానీ అండ్ దాంతోపాటు మీరు పాడిన ఆ పాట లిరిక్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు. మీరు ముందన్నారు చూసారా, అసలు జానపదం అంటే ఏంటంటే మనలోంచి పుట్టే సాంగ్స్, అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరిస్తున్నారు అని అంటే చెప్పి. మాది పొలమే సార్, అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అంతా వ్యవసాయమే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, వ్యవసాయం కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఊర్లలో అత్తయ్య గారు ఏదైనా పని చెప్తే కోడలు, ఇప్పుడు ఆ పాటలో ఉన్న మీనింగ్ కూడా ఏంటంటే కలుపు తీస్తే కడుపున వస్తుంది, చేనుకు వస్తే చేతులను వస్తాయి, అట్లా ఏదో ఒకటి అనమాట. వడ్లు మన ఊర్లలో ఒకప్పుడు దంచేవాళ్ళు, ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చినాయి, కానీ దంచుతావా అంటే దంచే ఓపిక లేదంటది, అట్లా ఏదో ఒకటి అనమాట. అది ఊర్లలో వెనకటి మాటలన్నీ నాకు గుర్తొచ్చి నేనే కొన్ని లిరిక్స్ అట్లా నోట్ చేసుకుని పాడాను. ఆ లిరిక్స్ బాగా రాశారు. ఇంతకు మీ అత్తగారు చెప్పిన పనులకు మీరు ఏమన్నా సాకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అట్లా అవకాశం లేదు సార్, ఎందుకంటే అత్తయ్య ఊర్లో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అంటే పని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సార్ అయితే మేము వెళ్ళేది సంక్రాంతికి, మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారు సార్. మనకి ఇక్కడ తెలంగాణలో దసరా పండుగ ఎలాగో మాకు విలేజ్లో అక్కడ సంక్రాంతి బాగా. ఆ పండగకి మేము వెళ్ళేది ఒక 10 రోజులు. ఆ 10 రోజుల్లో వాళ్ళు పనులు చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం కొత్త మురిపెంలాగా అనిపిస్తుంది కదా, చెప్పడానికి ఇష్టపడరు. అట్లా ఆ అవకాశం అయితే ఇప్పటివరకు రాలేదు. అయినా కానీ కొంచెం మేము సరదాగా పోతుంటాం పొలంలోకి, సాయంత్రం పూట వెళ్తే బాగుంటుంది, పచ్చదనం బాగుంటుంది కదా అన్నట్టు వెళ్తుంటాం. ఓకే. అండ్ ఈ సాంగ్ అయితే రికార్డింగ్ అయిపోయింది. సో మీ లైఫ్లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండి? నిజం చెప్పాలంటే సార్, నేను పైసలు తీసుకోలేదు సార్. డబ్బులు తీసుకోలేదు? ఈ సాంగ్కి తీసుకోలేదు, పాడిన దానికి తీసుకోలేదు. ఇక ముందు కూడా నేను ఎలాంటి అమౌంట్ అడగదలుచుకోవట్లేదు, మంచి పేరు వస్తే చాలు. కానీ ఏంటంటే ఒక పేరు వస్తేనే సరిపోతుందా చెప్పండి? అంటే సార్ ఇప్పుడు నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడే మనం డిమాండ్ చేసామనుకోండి, అంటే నాకు ఇంత కావాలి అని అడిగితే ఏమవుతుందంటే మనకి ఎలాంటి పేరు లేదు ఇప్పటి వరకు. ఏమీ లేనప్పుడు అమౌంట్ డిమాండ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ ఒక 5-6 సాంగులు హిట్ అయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు తోచినంత ఇస్తే తీసుకోవచ్చు. మనం ఇప్పుడు నాకు ఇది ఇవ్వండి అంటే కరెక్ట్ కాదేమోనని నా ఆలోచన. ఓకే.